నమస్తే అండి. వెల్కమ్ టు ముచ్చటైన మాట. మరి ఈరోజు ముచ్చట్లో ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక దగ్గర ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉంటాడు. అయితే ఆ వ్యాపారి ధాన్యం అమ్ముతూ ఉంటాడు. ఆయన ఏదో తన వ్యాపారం తను చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆయన గురువు గారు ఆయన దుకాణం వద్దకు వస్తారు. వచ్చినప్పుడు ఈ వ్యాపారి అడుగుతాడనమాట, గురువుగారు దయచేసి నా వ్యాపారం ఇంతకు పదింతలు అయ్యేటట్టు మీరు ఆశీర్వదించండి, మీ దీవెనలు నాకు ముఖ్యం అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అడిగినప్పుడు ఆ గురువుగారు ఏమంటారంటే, నాయన, నువ్వు నిజాయితీగా ఎప్పుడైతే వ్యాపారం చేస్తావో నీ వ్యాపారం ఇంతకి వందింతలై అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు నుంచి నిజాయితీగా వ్యాపారం చేయు. ఎప్పుడైతే నువ్వు ధాన్యాన్ని నువ్వు తూసేటప్పుడు చక్కగా మంచిగా తూసి ఇస్తావో అప్పుడు నీకు అభివృద్ధి చెందుతుంది నీ వ్యాపారం అని చెప్పి ఆయన దీవించి వెళ్ళిపోతారు గురువుగారు. అప్పుడు ఈయన అప్పటి నుంచి గురువుగారు చెప్పారు కదా సరేనని అప్పటి నుంచి ఆయన చాలా నిజాయితీగా తోసి ఎవరైతే తన దుకాణం దగ్గరికి ధాన్యం కొనడానికి వస్తారో వాళ్ళందరికీ ధాన్యాన్ని మంచి కొలతలతో చక్కగా మంచిగా తూసి ఇస్తాడు. అయితే ఇలాగ ఆయన ఎంతగా అభివృద్ధి చెందుతాడు అంటే దినదినాభివృద్ధి అన్నట్టు ఆ వ్యాపారంలో చక్కగా అభివృద్ధి చెంది ఆయన బంగారపు తూకపు రాళ్లను తయారు చేయించుకొని ఆ బంగారపు తూకపు రాళ్లతో తూసి ధాన్యం అమ్మేంత ఎత్తుకు ఎదుగుతాడు ఆయన. బంగారం తూకపు రాళ్ళతో తీయటం అంటే కొంచెం కష్టమే కదండి. అయితే అంత ఎత్తుకు ఆయన ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత ఆయన అనుకుంటాడు, నేను ఈ విషయాన్ని మా గురువుగారితో నేను పంచుకోవాలి నా ఈ అభివృద్ధి అని చెప్పి ఆయన ఈ బంగారపు తూకపు రాళ్లను గురువుగారి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన ఆ గురువుగారికి చెప్తాడు, గురువుగారు నేను చాలా అభివృద్ధి చెందాను వ్యాపారంలోని. ఎంత అభివృద్ధి చెందానంటే ఇగో ఈ బంగారపు తూకపు రాళ్లతో నేను తూసి ధాన్యం వాళ్ళకి అమ్మేంత ఎత్తుకు నేను ఎదిగాను. ఇది అంతా మీ ఆశీర్వాద ఫలం గురువుగారు అని చెప్తాడు. అని చెప్తే అప్పుడు ఆ గురువుగారు ఏమంటారు, ఈ బంగారపు తూకపు రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి ఏట్లో పడాయి అని చెప్తారు. గురువుగారు చెప్పారు, ఇంతకుముందు గురువుగారు చెప్పింది అయింది కదా. సో ఇప్పుడు కూడా అది బంగారమా ఏంటా అనింది ఆయన చూడకుండా ఆ వ్యాపారవేత్త ఏం చేస్తాడు, ఈ బంగారపు తూకపు రాళ్ళని తీసుకొని వెళ్ళి ఏటిలో పడేస్తాడు. ఈ ఏటిలో పడేసిన రాళ్ళు బంగారపు తూకపు రాళ్ళు ఏమవుతాయో వచ్చే వీడియోలో చూద్దాం. అంతవరకు కీప్ వాచింగ్, ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట.